ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే జస్ట్ అమేజింగ్‌గా అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం. యానిమేషన్ అన్నీ బాగున్నాయి. ఒకసారి చూద్దాం. మీరు నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే. నేను అందుకోసమే మీరు ఇంప్రెస్ అవ్వాలంటే ఒకటే ఒక వర్క్ చేయండి. మీకు వీలుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చూడండి. అక్కడ నచ్చితే ఈ వీడియో చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా హెల్ప్ కూడా అవుతుంది మీకు. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందనేది మధ్యలో చెప్తా వీడియో కోసం. ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు ఒకటే ఫాంట్ యూస్ అవుతుంది. పెద్ద ఫాంట్ ఈజీగా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఎగ్జాంపుల్‌గా న్యూ టెక్స్ట్ తీసుకొని రోబోట్ రెగ్యులర్ ఉంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసి ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ నుంచి ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అదే ఫాంట్ కాదు, వేరే ఫాంట్ కూడా. ఓకేనా? ఏదైనా కానీ. ఓకే. ముందు ముందు మీరు యాడ్ చేసుకోనికి. ఇప్పుడు చూసుకుంటే నేను స్టార్టింగ్‌లో కొన్ని ఫోటోస్ అయితే ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఎండింగ్‌లో ఏవైతే గర్ల్ ఉందో ఆ గర్ల్స్ ఫోటోస్ అయితే కావు ఇవి. ఎగ్జాంపుల్‌గా ఏదో పెట్టాలి, లుక్ బాగా రావాలి. దాంతో పాటు అందులో ఫేస్ అనేది రివీల్ కాకూడదు. ఓకేనా? అది నేను ఆలోచించి ఇలాంటి ఫోటోస్ కొంచెం మ్యాచింగ్ ఫోటోసే. చాలా టైం అయింది ఈ ఫోటోస్ నాకు డౌన్లోడ్ చేసుకోనికే. అంటే నేను ఫస్టే అనుకున్నా ఫేస్ అనేది అసలు కనిపించకుండా మీరేం చేస్తారంటే కపుల్స్ రేపు వ్యాలంటైన్స్ డే కూడా ఉంది. కపుల్స్ మీ యొక్క మెమోరీస్ ఉన్నాయి కదా! ఆ ఫోటోస్ పెట్టే ట్రై చేయండి. అదే అందుకోసమే చెప్పాలని అనుకున్నా ఇంతకుముందు. ఇంకోటేందంటే బర్త్‌డేకి అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఈ బర్త్‌డే కోసం మీకు ఒకటి చెప్తాను. అది ఎండింగ్‌లోనే చెప్తాను. హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ కపుల్ ఫోటో పెడదామంటే పెట్టుకోవచ్చు. ఎవరిదైనా ఫోటో సెట్ అవుతుంది. మీరేం చేయకండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి కొంచెం ఓపిక ఉంటే అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేద్దాం. మీకు ఎక్కువ కనిపిస్తే ఏముండదు. ఎగ్జాంపుల్‌గా నేను ఫోటోస్ యాడ్ చేస్తా చూడండి. ఒక 2 ఫోటోస్ యాడ్ చేస్తే మీకు మిగతా ఫోటోస్ ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేస్తది. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని జూమ్ చేస్తున్నాను నేను. ఓకే. దీనికి మనం ఏదైనా యానిమేషన్ పెట్టుకోవచ్చు. కానీ నేను ఓన్లీ ఫేడ్ యానిమేషన్ పెడతా. ఇక్కడ సెర్చ్‌లో పెడితే ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అనే ఒక యానిమేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఈ స్టార్టింగ్‌లో అయితే 30 సెకండ్ పెట్టుకోండి. 0.30 సెకండ్. ఓకే. అయితే మనకు ఓన్లీ ఇలా రివీల్ అవ్వాలి చాలు. ఇప్పుడు టెక్స్ట్‌ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలాగే మీరు మిగతా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద యానిమేషన్ ఉండదు. వేవ్ ఆఫ్ అనే ఒక యానిమేషన్ ఉంది కదా! దాన్ని కూడా మీరు వీలుంటే ట్రై చేయండి. సేమ్ ఫేడ్ యానిమేషన్ పెడుతున్నాను. 0.30 సెకండ్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే. ఇలాగే మీరు చూసి మంచిగా చూసి యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో మీకు ఒక బర్త్‌డేగా మీరు చేద్దామని అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది బర్త్‌డే ఉంది. కింద ప్లస్ సెకండ్ అనుకుందాం. హ్యాపీ బర్త్‌డే ఏదైనా ఒక ఫాంట్ తీసుకోండి. క్యాపిటల్ లెటర్‌లో పెట్టి దీని కలర్ అయితే వైట్ కలర్ పెట్టి ఇలా పెట్టి ఫేడ్ యానిమేషన్ పెట్టండి స్టార్టింగ్‌లో. మళ్ళీ ఇది డూప్లికేట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఈ నేమ్ రిమూవ్ చేసి ఎగ్జాంపుల్‌గా దివ్య అని పెడుతున్నాను. దీనికి ఒక మంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదాం. ఓకే. కలర్ చేంజ్ చేద్దాం. షాడో పెట్టుకుందాం. చూడండి. అంతే. వీడియోని సేవ్ చేసుకోండి.